ములుగు జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కన్హాయిగూడెం మండలం గుర్రేవుల గ్రామానికి చెందిన తిరునగరి హరినాథ్ పాఠశాలకు సెలవు కావడంతో ఇంట్లో ఆడుకుంటూ పాము కాటుకు గురై మృతి చెందాడు. బాలుడు పాము కాటుకు గురయ్యాక కుటుంబ సభ్యులు తక్షణమే కన్హాయిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యుల నిర్లక్ష్యంతో బాలుడు మృతి చెందాడని తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఆసుపత్రిని ముట్టడించి బాలుడి మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. తమకు న్యాయం చేయాలని, బాధితులపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. కరెక్ట్ వైద్యం లేదు, స్టాఫ్ నడుతున్నారు, ఎవరు లేరు. అంటే మీ హాస్పిటల్ లేరికి ముసెత్ అయిపోద్ది కదా, స్టాఫ్ అలా కూర్చుంటారు. పేషెంట్ అయితే పేషెంట్ కూర్చోలేరు. అన్నప్పుడు ఎందుకు హాస్పిటల్ లేరికి అప్పుడే డాక్టర్ గారు ఖర్చుకి లేరు. ఒక స్టాఫ్ నర్స్ ఇంతవరకు హాస్పిటల్ కూడా లేరు, ఎవరు లేరు. 5 వచ్చి టోల్ ఇంతవరకు డాక్టర్ రాలేదు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మాన్ అందిస్తారు. సాల్మాన్, చెప్పండి. థ్యాంక్ యూ మానస. ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఒక చిన్న పిల్లగాడు ఆటలాడుకుంటూ ఉంటుండగా ఆ పాము కాటుకైతే గురయ్యాడు. పాము కాటుకు గురి కావడంతో అప్పటికే కొంత స్పృహలో ఉన్న ఆ యొక్క హరినాథ్ అనే ఆ బాబును తన తల్లిదండ్రులు సంగీత, రాజు అనే వారిద్దరైతే ఉటావుటిన హాస్పిటల్ కి అయితే తరలించారు. దీనికి సంబంధించి ఆ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో, అదే విధంగా సాయంత్రం కావడంతో ఈ యొక్క ఆ విధులు ముగించుకొని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్లే క్రమంలో ఆ యొక్క బాలునైతే తల్లిదండ్రులు హాస్పిటల్ కు తీసుకొచ్చారు. హాస్పిటల్ కు తీసుకొచ్చిన తర్వాత ఆ హాస్పిటల్లో కనీసం ఆ పాము కాటుకు సంబంధించిన వ్యాక్సిన్ కూడా లేకపోవడంతో ఆ యొక్క బాలుడైతే మృతి చెందాడు. దీనికి సంబంధించి ఆ డాక్టర్ల నిర్లక్ష్యము, అదే విధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఖచ్చితంగా డాక్టర్లు అయితే అందుబాటులో ఉండాలి. అదే విధంగా దీనికి సంబంధించి ఆ పాము కాటుకు సంబంధించిన వ్యాక్సిన్ లేకపోవడంతో ఈ యొక్క బాబు మృతి చెందాడని అయితే బాబు తల్లిదండ్రులు, అదే విధంగా బంధువులు అయితే రాస్తారోకో చేశారు. ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని అయితే పెద్ద ఎత్తున ఆందోళనకు అయితే దిగారు. ఖచ్చితంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ఎక్కడైతే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉంటాయో ఖచ్చితంగా అక్కడ సరైన వసతులు ఉండాలి. అదే విధంగా వైద్య హాస్పిటళ్లలో ఖచ్చితంగా దానికి సంబంధించిన మెడిసిన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. కూడా అందుబాటులో ఉన్న వారినే తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న వర్షాకాల సీజన్ లో ఖచ్చితంగా ఈ యొక్క ఎప్పుడు ఏ ఆపత్తి వస్తుందో ఖచ్చితంగా ఎవరికి తెలియదు కనుక ఖచ్చితంగా అందుబాటులో డాక్టర్లు అయితే ఉండాలి. డాక్టర్ల నిర్లక్ష్యం కూడా కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క ములుగు అనగానే ఏజెన్సీ ప్రాంతం. ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతంలో ఆ డాక్టర్లు అయితే అందుబాటులో లేకపోవడంతో ఇలా అనేక సంఘటనలు అయితే జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఈ ములుగు కన్నాయిగూడెంలో ఇలా దారుణం చోటు చేసుకోవడంతో వారి యొక్క బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఖచ్చితంగా హరినాథ్ కనుక లేకుంటే ఆ పాము కాటు వ్యాక్సిన్ కనుక అందుబాటులో ఉంటే ఖచ్చితంగా బ్రతికేవాడు. అదేవిధంగా డాక్టర్లు కూడా అందుబాటులో లేకపోవడంతో మృతి చెందాడని అయితే ఈ యొక్క బంధువులు అయితే డాక్టర్ మీద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని అయితే తల్లిదండ్రులు అయితే డిమాండ్ చేస్తున్నారు. మానస. ఓకే, థ్యాంక్ యూ సాల్మాన్.